కట్ చేస్తాను. ఓకే. Okay. How many people have come? Like around okay, 6 participants. 6. Only 6 people has come. Oh, fine. So I'll continue. No problem. Okay. So why risk assessment is important and we choose some. See, we may or may not complete the entire PPT, but when you're getting this Word document, which I've showed you, which is in blue color questions, you read all the things. Okay. ఇప్పటి వరకు నేను ఏదైతే కవర్ చేశానో మ్యాక్సిమం అన్ని లైక్ ఎలాబరేట్ గా ఇప్పుడు మనం చూస్తాం. బేసిక్స్ అయితే మొత్తం ఫౌండేషన్ మొత్తం నేను కవర్ చేశాను. మీరు ఏదైతే మీకు వర్డ్ డాక్యుమెంట్ ఉంటుందో క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ చేశానో అది ఒకసారి మీరు చూడండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనం కంప్లీట్ చేయలేకపోతే ఫైన్, అదే కట్ అయిపోయింది కదా అని డిసప్పాయింట్ అవ్వద్దు. ఫైన్. ఓకే, పోస్ట్ నాకు ఇచ్చారు. యువర్ స్క్రీన్ షేర్, యువర్ స్క్రీన్ షేరింగ్ 6 మెంబర్స్ వచ్చారు. ఓకే, ఫైన్. I'll continue. Yeah, fine. Admit. Oh. చూసాం కదా. What is the goal of risk assessment? The aim of risk assessment process is to evaluate hazards and then remove the hazards or minimize the level of risk by adding control measures as necessary. By doing so, you have created a safer and healthier workplace. దీంట్లో ఎవరికి ఏం డౌట్ లేదు కదా, మనం డిస్కస్ చేసిన ఇదే. ఓకే, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఏంటని ఎవరైనా అడిగారు అనుకోండి, ఈ డెఫినేషన్ రాస్తాను. ఓకే, the aim of the, otherwise they can ask as what is the aim of the risk assessment? To evaluate the hazard, to remove that hazards or minimize the level of hazards. రిమూవ్ చేసేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్లీ ఎలిమినేట్ చేసేయడం, ఎలిమినేషన్ అంటారు. హైరార్కీ ఆఫ్ కంట్రోల్స్ లో ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్, ఐసోలేట్ అని ఉంటాయి. అది తర్వాత చెప్తా. అఫ్ కోర్స్ ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ మైట్ హ్యావ్ నోన్ ఇట్. ఇక్కడ ఏంటి, రిమూవ్ ద హజార్డ్ అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు పెయింట్ అబ్బా అనుకున్నాం, హాట్ వర్క్ చేస్తున్నాడు, కిందన పైన వెల్డింగ్ చేస్తున్నాడు, కిందన పెయింటింగ్ చేస్తున్నాడు. టూ సచ్ కైండ్ ఆఫ్ వర్క్స్ షుడ్ నాట్ బి అలౌడ్. సో ఎలిమినేషన్ ఆఫ్ హజార్డ్ ఏంటి, రిమూవ్ దట్ హజార్డ్ అంటే ఏంటి, ఫైర్ హజార్డ్ అవుతుంది. సో పెయింట్ డబ్బాని ఆ వర్క్ ని అక్కడ నుంచి తీసేస్తాం కంప్లీట్ గా, అలో చేయం. సో దట్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ హజార్డ్. మినిమైజ్ ద లెవెల్ ఆఫ్ రిస్క్. ఎక్కడ ఒకవేళ అది వెల్డింగ్ చేస్తున్న షాపే వుడెన్ షాప్ అనుకోండి, అక్కడ ఏదో వుడ్ ఉంది, కింద షాప్ అంతా వుడెన్ షాప్ అనుకోండి, లేకపోతే ఏదో వర్క్ షాప్ అనుకోండి, పైన బీమ్స్ ఒక ర్యాక్ వెల్డ్ చేస్తున్నాడు, అది మొత్తం వుడ్, అది కంప్లీట్ గా వుడ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అది ఎలిమినేట్ చేయలేం కదా. సో మినిమైజ్ ద లెవెల్ ఆఫ్ రిస్క్. హౌ విల్ మినిమైజ్? బై కీపింగ్ tarpaulin or fire blanket, you will eliminate the risk by keeping water standby, extinguisher standby. Okay, fine. When should be a risk assessment to be done? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రిస్క్ అసెస్మెంట్ అనేది ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చేయాల్సి వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, when the risk assessment should be done. Before new process or activity are introduced. ఏమైనా కొత్తగా ప్రాసెసెస్ ఏమైనా వస్తున్నా, యాక్టివిటీస్ అంటే ఏంటి, మన వర్క్ ప్లేస్ లో ఇప్పుడు కంటిన్యూస్ గా ఇవాళ ఈ ప్లేస్ లో వర్క్ చేశాడు, వేరే ప్లేస్ లో కొత్తగా అదే పర్సన్స్, స్టాఫ్ or team will go to another place and work in different location, then also risk assessment will be done. Fine. If it is a new process or if it is an activity which is done for the first time in that concerned industry, so risk assessment should be done. Before changes,
before changes are introduced to existing processes or activities, including when products, machinery, tools, equipment change, or new information concerning harm becomes available. Okay. So if any change in the process, for in the as I told you about this machinery example, if particular machinery is there, some other machinery is coming and it will be a peripheral of it, or some other machinery comes and uh, increase the productivity. Okay, in that case, the risk assessment should be done when where there is a change in the process. For example, ఒక conveyor ఉందనుకోండి. For SR conveyor, if you are living in Vizag, you'll come to the conveyors, shipping industries, fine. So SR conveyor will go from one point, from SR company, it will go to port. If there is a change in the conveyor route, the risk assessment should be done. The risk assessment should be done. When hazards are identified. ఇప్పుడు ఏమైనా కొత్తగా hazards కానీ ఏమైనా ఐడెంటిఫై చేసినా సరే మనం రిస్క్ అసెస్మెంట్ అనేది చేయాలి. హౌ డు యూ ప్లాన్ ఫర్ రిస్క్ అసెస్మెంట్? ఇన్ జనరల్ అసలు రిస్క్ అసెస్మెంట్ అనేది ఎలా ప్లాన్ చేస్తాం అని అడుగుతుంది. ఓకే, సో రిమెంబర్ వన్ థింగ్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ రిస్క్ అసెస్మెంట్, హజార్డ్ ఐడెంటిఫికేషన్ టుడే. ఏ పేపర్లో అయినా 101, 102, 103, ఏ 101 to 8 ఏ పేపర్ లో రిస్క్ అసెస్మెంట్, హజార్డ్ ఐడెంటిఫికేషన్, ఎక్కడ ఏ క్వశ్చన్ కనిపించినా అడిగినా సరే నేను ఏదైతే ఇవాళ చెప్తున్నానో ఇదే రాస్తాను. దిస్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అనుకోండి, 108 పేపర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పేపర్ ఉంటుంది కదా. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ దాన్ని ఏమంటారు, సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్. ఓకే, సో దాంట్లో ఏంటంటారు, దాంట్లో ఏం రాస్తారు, రిస్క్ అనేది అక్కడ ఏముంటది, ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఏదైతే వర్క్స్ ఉంటే దాని రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు 102 పేపర్ లేకపోతే 103 పేపర్ సేఫ్టీ ఇంజనీరింగ్ 2, సేఫ్టీ ఇంజనీరింగ్ 1 లో యార్గో ఇండస్ట్రీస్ ఉన్నాయి, లేకపోతే కార్బన్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి డిఫరెంట్ ఇండస్ట్రీస్ కి డిఫరెంట్ వర్క్ యాక్టివిటీస్ ఉంటాయి, డిఫరెంట్ హజార్డ్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీ అనుకోండి, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, దానికి డిఫరెంట్ హజార్డ్స్ ఉంటాయి. పెట్రోలియం ఇండస్ట్రీ, హెచ్పిసిఎల్ ఉందనుకోండి, దాంట్లో H2S ఉంటుంది, హాట్ పైప్ లైన్స్ ఉంటాయి, గ్యాస్ కటింగ్స్ అన్నిటికి వేరే హాట్ వర్క్ పర్మిట్స్ తీసుకుంటే దానికి మళ్ళీ స్విచ్చెస్ ఏమైనా ఉన్నాయనుకోండి ప్లేస్ లో, ఆ స్విచ్చెస్ అన్ని గ్యాస్ కూడా వెళ్లకుండా సీల్ చేసి ఉంటాయి. పార్క్ కూడా పార్క్ రాని స్విచ్చెస్. సో ప్రతి డిఫరెంట్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ అనుకోండి, మనం మెయిన్ అమోనియా నైట్రేట్, ఫాస్ఫేట్ మిక్స్ చేస్తారు. ఓకే, లిక్విడ్ అమోనియా. సో దానికి డిఫరెంట్ హజార్డ్స్ ఉంటాయి. ఏమున్నా ఏ పేపర్ లో మీరు ఏం రాసినా సరే, ఎలాంటి ఎక్కడ రిస్క్ అసెస్మెంట్ అడిగినా సరే ఇవే రాస్తారు. ఓకే, ఒకవేళ అగ్రో షుగర్ కేన్ ఇండస్ట్రీ ఉంది, దాంట్లో రిస్క్స్ ఏముంటాయి అన్నారు అనుకోండి, ఆ షుగర్ కేన్ ఇండస్ట్రీలో ఉన్న వర్క్స్ ఏంటో మీరు తెలుసుకోండి, దానికి రిస్క్స్ ఏముంటే మీరు రాయాలి. ఇవన్నిటిలోని ఒక కామన్ పాయింట్ చెప్తాను. ఎలక్ట్రికల్ హజార్డ్ అనేది కామన్ రిస్క్ ఎక్కడైనా. ఓకే, ఎలక్ట్రికల్ హజార్డ్. ఓకే, ఇంప్రాపర్ హౌస్ కీపింగ్ అనేది కామన్ రిస్క్, కామన్ హజార్డ్. ఓకే, కన్ఫైన్ స్పేస్ అంటే కొన్ని కంపెనీస్ లో ఉంటుంది, కొన్ని కంపెనీస్ లో ఉండదు. ఓకే, ఏంటి, స్లిప్పరీ సర్ఫేసెస్, ఇంప్రాపర్ ఇల్యూమినేషన్, ఇంకోటి ఏం చెప్పిన ఎలక్ట్రికల్ హజార్డ్స్, ఇవన్నీ కొన్ని కంపెనీస్ కామన్ గా ఉంటాయి. కొన్ని హజార్డ్స్ మాత్రం రిలేటెడ్ టు కంపెనీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఫార్ములా అయితే వేరేగా ఉంటాయి. కొన్ని హజార్డ్స్ కామన్ గా ఉంటాయి, కొన్ని హజార్డ్స్ అయితే డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్ వాట్ హీస్ మేకింగ్, ద హజార్డ్స్ అని ఉంటాయి. ఒక టానిక్ చేయొచ్చు, లేకపోతే కొంతమంది టాబ్లెట్స్ చేస్తారు, కొంతమంది మిక్సింగ్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ప్లాంట్ ఉంటుంది, రా మెటీరియల్ ఆడేసుకొని డ్రగ్స్ తీసుకొని మళ్ళీ టాబ్లెట్స్ అదే చేస్తారు. కొన్ని మాత్రం రా మెటీరియల్స్ ఉంటాయి, దాన్ని పౌడర్ గా చేయడము అవి చేస్తారు. ఫైజర్ ఉంది అనుకోండి, అచ్చుతోపాటు ఫైజర్. సో ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉంటుంది దాంట్లో. సో డిపెండింగ్ అపాన్ ద ఫ్యాక్టరీ. ఓకే, సో ఏ క్వశ్చన్ పేపర్, ఏ సబ్జెక్ట్ లో అయినా సరే ఈ రిస్క్ అసెస్మెంట్స్ అనేవి, రిస్క్ అనేవి ఇది కోర్ కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకుని ప్రతి పేపర్ లోని రిస్క్ అనాలిసిస్ చేస్తారు. ఓకే, అండర్స్టూడ్? ఫైన్. The resources you'll need.
ఎలా ప్లాన్ చేయాలి? ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్ అనేది ప్లాన్ ఎలా చేస్తాం? స్కోప్ ఆఫ్ ద రిస్క్ అసెస్మెంట్ విల్ బి స్పెసిఫిక్ అబౌట్ వాట్ ఆర్ ద assessing such as lifetime of the product, physical area or where activity takes place. Fine. Scope of the risk assessment అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అసలు మనం రిస్క్ అసెస్మెంట్ దేనికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఓకే, మన ఆబ్జెక్టివ్ ఏంటి. ఒకవేళ హెచ్పిసిఎల్ ఉంది, అక్కడ హాట్ అవుట్ చేయాలనుకోండి, కొత్తగా బిల్డ్ చేసిన ప్లాన్ దగ్గర హాట్ అవుట్ చేయాలనుకోండి, అసెస్మెంట్ చేస్తాం. ఒకవేళ అక్కడ హాట్ వర్క్ చేస్తే ఏదైతే హజర్స్ ఉంటాయి, స్కోప్ అది. ఓకే, what is our main objective? To make sure there should not be any fire hazard at that particular area and to minimize the risk. That is our objective. Eppur chestam scope of the risk assessment. Okay, in general first scope చూసుకుంటాం. ఒక రిస్క్ అసెస్మెంట్ చేసినప్పుడు మన ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం? స్కోప్ ఏంటి? ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడ కట్టాలి, ఏ డైమెన్షన్స్ లో కట్టాలి, దట్ ఈస్ ద స్కోప్. ఫైన్. రిసోర్సెస్ నీడెడ్, ఎవరు కావాలి? ప్లాన్ ఒక రిస్క్ అసెస్మెంట్ ప్లాన్ చేసామంటే రిసోర్సెస్ ఏంటి? టీమ్ ఉంటుంది, ఓకే, ఆర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉంటాయి. అంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ పోర్ట్ ఇండస్ట్రీ, ఓకే, లైక్ వేర్ షిప్స్ కమ్స్ అండ్ గోస్, they'll handle equipment, bulk cargo, different containers, different kinds of equipment. If I want to do risk assessment, I'll call one operation team person who is trained in risk assessment. I'll call one engineering person. For example, new crane has come to our company. We have to put it into work. What I'll do? I'll call one engineering person, operation related person, myself, okay, any executives, fine, or anyone from the contractor, fine. So set of people who has a knowledge on that particular crane or machinery. Electrical person, mechanical person and electrical person also help. Okay, emergency switches ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ బైపాసింగ్ మోడ్ లో ఉంటే దాన్ని ఎలాగా మళ్ళీ బైపాస్ మోడ్ లో రాకుండా ఎలా చూసుకోవాలి, మాన్యువల్స్ ఉన్నాయా లేదా, ఓకే, దీన్ని మాక్సిమం స్పీడ్ లిమిట్ ఎంత, స్లింగ్స్ అని టెస్టెడ్ అయ్యి ఉన్నాయి లేదా, ఓకే, ఎక్స్పీరియన్స్ ఆపరేటర్స్ ఉన్నారు లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇన్వో. సో ఇలాంటి రిసోర్సెస్ కావాలన్నమాట. సో ప్లాన్ చేసినప్పుడు మనం ఇంకోటి ఏంటి మనకు ముఖ్యమైనది రిసోర్సెస్. అంటే ఇండివిజువల్స్ ఉండాలి, వాళ్ళు టీమ్గా ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉండాలి, అండ్ ఆల్సో వీ షుడ్ హ్యావ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అంటే ఏంటి? ఒక రిస్క్ అసెస్మెంట్ చేసినప్పుడు ఒక హజార్డ్ ఉంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెయిన్ అని మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. క్రెయిన్ నుంచి అయితే కొన్ని ఒక డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ ఒక ఏరియా వైజ్ గా మీరు ఏమైనా రిస్క్ అసెస్మెంట్ చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? ఒక ఏరియాలో చేస్తున్నాం, ఒక పర్టికులర్ ఏరియాలో రిస్క్ అసెస్మెంట్ చేస్తున్నాం, లేకపోతే ఒక వర్క్ షాప్ ఏరియాలో, లేకపోతే ఒక ఏరియా కొత్తగా బిల్డ్ చేసిన దాంట్లో రిస్క్ అసెస్మెంట్ చేస్తున్నాం. సో దానికి మనకి ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏమై ఉంటుంది? చెప్పాలి, ఏమై ఉంటుంది? ప్లాన్ అయి ఉంటుంది, ఏరియా ప్లాన్ అయి ఉంటుంది. ఓకే, ఆ బిల్డింగ్ ఒక వేర్ హౌస్ లో చేస్తున్నాం అనుకోండి, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయి ఉంటుంది. ఓకే, ఫైన్. ఏరియాలో చేస్తే బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయి ఉంటుంది, ఏరియా ప్లాన్ అయి ఉంటుంది, అది సోర్సెస్ అనమాట. అదవుతుంది కదా. సో ఇది వాట్ టైప్స్ ఆఫ్ రిస్క్ అనాలిసిస్ మెజర్ విల్ బి యూస్డ్, హౌ ఎగ్జాక్ట్లీ scale or parameters need to be ordered in forward to relevant risk assessment measures. అంటే ఏ టైప్స్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ మెజర్స్ ఉంటాయి అంటే, క్వాలిటేటివ్ మెజరా, క్వాంటిటేటివ్ అనాలిసిసా? ఓకే, దానికి అడిషనల్ కంట్రోల్స్ ఉండి మెజర్ ఒకటి ఉంటుంది, లేని మెజర్ ఉంటుంది. ఐ మీన్ కరెంట్ కంట్రోల్ మెజర్స్ ఉండి కొన్ని మెజర్స్ ఉంటాయి, లేకుండా కూడా కొన్ని మెజర్స్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ చూసుకుంటాం అనేది మనం చూస్తాం. ఓకే, వాట్ ఆర్ ద హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్? ఎగ్జాంపుల్ సూపర్వైజర్, ఫైన్. సో ఇందాక చెప్పాను కదా, ప్లాన్ లో ఎవరు ఉన్నారు? స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా బిజినెస్ ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళు మన కంపెనీలో ఉన్నారు అనుకోండి, అంటే ఒక మన కంపెనీకి బిజినెస్ ఇచ్చిన వాళ్ళు కానీ, మనం ఏదైనా కొంతమంది మా పోర్ట్ సెక్టర్లో ఎలా ఉంటుందంటే సబ్బుస్ ఉంటాయి, ఆ కంపెనీస్ వాళ్ళు మాకు బిజినెస్ ఇస్తారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లో వాళ్ళు షేర్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అప్పుడప్పుడు, ఎందుకంటే వాళ్ళు
ప్రెమిసెస్ లో ఉన్నారు, బిజినెస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా రిస్క్ అసెస్మెంట్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకు? బికాస్ వాళ్ళ టైప్ ఆఫ్ వర్క్ యాక్టివిటీ, వాళ్ళ టైప్ ఆఫ్ వర్క్ స్ట్రక్చర్ బట్టి వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు మాకు. ఓకే, మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఈ కంటైనర్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మాకు ఈ క్రెయిన్ అడ్డంగా ఉంది అన్నారు అనుకోండి, ఆ రిస్క్ అసెస్మెంట్ లో హజార్ రాస్తాం, ఇంప్రాపర్ టర్నింగ్ రేడియస్ నియర్ ద క్రెయిన్. సో దానికి కరెక్టివ్ యాక్షన్ ఏంటి? ఆ యొక్క అక్కడ జెర్సీ బ్యారర్ పెట్టి ఆ వెహికల్ ని ముందు నుంచి కట్ చేసేలాగా చేయాలి. ఫైన్. సో సింపుల్ ఎగ్జాంపుల్స్. ఫైన్. What relevant laws, regulations, codes or standards may apply in our jurisdiction as well as the organizational policies and procedures. సో ఇవి కూడా మనకి లాస్, ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఏంటి, ఫైన్, రెగ్యులేషన్ కోడ్స్, బిఎస్ కోడ్స్ ఏంటి, అవన్నీ మనం ఆ పర్టికులర్ వర్క్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్మెట్ వేసుకోలేదు, లేకపోతే ఒక హెల్మెట్ హెవీ హెల్మెట్ వాడుతున్నారు ఎక్కడో. సో యాజ్ పర్ అవర్ రూల్ మన హెల్మెట్ అనేది నాట్ మోర్ దెన్ 400 grams కన్నా మన హెల్మెట్ ఎక్కువ వెయిట్ ఉండకూడదు, తెలుసా ఎవరికైనా? ఇది సేఫ్టీ హెల్మెట్ అనేది మన బిఎస్ స్టాండర్డ్స్ ప్రకారం దే షుడ్ బి ఓన్లీ 400 grams. 400 grams కన్నా ఎక్కువ ఉంది అంటే హెల్మెట్ అది బిఎస్ స్టాండర్డ్స్ లో రాదు, ఇట్స్ రిజెక్టెడ్ వన్. సో అది ఆ రిలవెంట్ రెగ్యులేషన్స్ కూడా మనం చూస్తాం. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇఫ్ ఎక్విప్మెంట్ అయితే ఎక్విప్మెంట్, మిషనరీ అయితే మిషనరీ. సో ఆ రిలవెంట్ గా మనం చూసుకుంటాం అనమాట. ఓకే, హౌ ఈజ్ రిస్క్ అసెస్మెంట్ డన్? రిస్క్ అసెస్మెంట్ ఎలా చేస్తాం? మనం రిస్క్ అసెస్మెంట్ చేసేటప్పుడు సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తో చేస్తాం. ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్ తో చేస్తాం. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి, కాంపిటెంట్ అయి ఉండాలి, వర్క్ నాలెడ్జ్ తెలిసి అయి ఉండాలి, ప్రతి సోర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా ఉండాలి. కొత్తగా తీసుకెళ్తే వాళ్ళు ఏమి చేయలేరు. ఓకే, ఆ పర్టికులర్ కంపెనీలో కానీ ఆ పర్టికులర్ వర్క్స్ లో కానీ అతను కొంచెం ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. సో అలాంటి వాళ్ళు కలిసి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని రిస్క్ రేటింగ్స్ ఇస్తాం, అనాలిసిస్ చేస్తాం. మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, జనరల్ గా మనం రౌండ్స్కి వెళ్ళేటప్పుడు రిస్క్ అనాలిసిస్ చేస్తాం కదా. మనం జస్ట్ హజార్ చేసిన తర్వాత ఎవరైతే ఐడెంటిఫై చేస్తావో తర్వాత వాళ్ళకి ఇంత రిస్క్ ఉందని మనం క్యాల్కులేట్ చేస్తున్నాం కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అది నేను ఒక్కనే చేస్తాను, అది రిస్క్ అనాలిసిస్ కాదు, అది రిస్క్ ఇవాల్యుయేషన్ అనాలిసిస్. ఇది ఏంటి? రిస్క్ అసెస్మెంట్. ఓకే, చాలా డిఫరెంట్ వర్డ్ టెర్మినాలజీస్ మారుతాయి. రిస్క్ అసెస్మెంట్ అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రిస్క్ అనాలిసిస్ రాయకూడదు. అసెస్మెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ అనాలిసిస్ ఈస్ డిఫరెంట్. ఓకే, రిస్క్ అసెస్మెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ అనాలిసిస్ ఈస్ డిఫరెంట్. అనాలిసిస్ చేసిన తర్వాత ఇవాల్యుయేట్ చేస్తాం. రిస్క్ ఇవాల్యుయేషన్ ఈస్ డిఫరెంట్. సో ఓకే, ఐఎమ్ సారీ. అర్థమైంది కదా? రిస్క్ అనాలిసిస్ డిఫరెంట్, ఇవాల్యుయేషన్ డిఫరెంట్, అసెస్మెంట్ డిఫరెంట్. అసెస్మెంట్ లో ఏమొస్తాయి మనకి? what will be in assessment? Assessment is a combination of hazard identification, risk analysis, risk evaluation. Okay, fine, understood? Fine. When carried out the risk assessment, there are 5 recommended guidelines. ఇవే చెప్పాను. లేకపోతే just read out this slide. Just one see this slide. Okay, just a minute. चल बैग के सामान ऐसा. Fine. So this is what, these are the 5 steps you have to follow during the risk assessment. Risk assessment steps and guidelines. Okay, identifying the hazard. ఇవన్నీ మీరు సింగిల్ గా మీ రౌండ్స్ కి చేశారు అనుకోండి. ఓకే, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. ఓకే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ విత్ set of people,
if you're if you're doing a documentation, then it is mentioned as risk assessment and guidelines. Okay, సో మనం చెప్పుకున్నాం కదా, దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయి? ఈ ఫైవ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు ఏ రిస్క్ అసెస్మెంట్ చేసినా సరే యూ హ్యావ్ టు ఫాలో దీస్ 5 గైడ్లైన్స్. ఓకే, ఎనీవన్ హ్యావింగ్ డౌట్స్? ఈ 5 చూడండి ఒకసారి, ఎందుకంటే ఐఎమ్ గివింగ్ టైమ్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఎవ్రీ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ సేఫ్టీ ప్రొఫెషనల్ షుడ్ నో. ఇట్ షుడ్ బి ఇన్ హిస్ మైండ్. ఇవి ఉంటేనే హీ కెన్ అనలైజ్ ఆల్ ద హజార్డ్స్, he determine the harm, who might be harmed, evaluate the risk, and decide the precautions. Evaluation ante enti? Third point, evaluation ante enti? Entunte evaluation lo risk is evaluated by doing likelihood into severity. Avuna? After evaluation, record your findings and put them into place. Or idi kaakunda meer vere raskochu. After evaluation, giving appropriate control measures. Okay, review your risk assessments and make amendment if needed. Fine. For every 1 year, risk assessment should be improved, like reviewed. Okay, okay, so how are the hazards identified? Okay, so hazards అనేవి ఎలా ఐడెంటిఫై చేస్తామండి చెప్పాను కదా. లుక్ ఎట్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్క్. సి, హజార్డ్ ఐడెంటిఫికేషన్ కానీ రాలేదు అంటే, ఓకే, హజార్డ్ మీరు ప్రతి వర్క్ లో ఏదైతే సెట్ ఆఫ్ హజార్డ్స్ ఉన్నాయో మీకు తెలియలేదు అంటే యూ కెనాట్ బి ఏ గుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఎందుకంటే తెల్లారు లేస్తే చేసేది అదే. ఒక కంపెనీలో పనిచేయాలంటే మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాల్సింది హజార్డ్స్ లో. ఓకే, సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం హజార్డ్స్? హౌ ఆర్ హజార్డ్స్ ఆర్ ఐడెంటిఫైడ్? ఓకే, హజార్డ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై లుకింగ్ ఎట్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్క్. ఆస్పెక్ట్స్ అంటే ఏంటి చెప్తారుగా? ఆస్పెక్ట్స్ అంటే వాట్ ఆర్ ద స్టెప్స్? అవునండి, చెప్పండి. Activities. Yes. What are the activities? Different activities. What are the procedures involved? Okay, operating procedures or step-by-step procedures, activities. Okay, avanni aspects loki vastayi. Include non-routine activities such as maintenance, repair, or cleaning. Okay, in this way also you can identify the hazards. So non-routine activities ante aa activities roju jaragu, eppudo okkasari bojulu dorapam. Okay, simple. లేకపోతే కాబ్ వెబ్స్, బూజులు ఏమంటుంది? కాబ్ వెబ్స్. లేకపోతే ట్యాంక్ క్లీనింగ్, ట్యాంక్ లో నాచ్ ఉంటుంది కదా, నాచ్ ఏమంటారండి? ఆల్గీ అంటారు, ALGAE, ఆల్గీ క్లీనింగ్ అంటారు. దానికి కూడా రిస్క్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఓకే, ట్యాంక్ క్లీనింగ్స్ కి, కాబ్ వెబ్స్ క్లీనింగ్స్ కి. ఫైన్. అవి దాంట్లో ఏంటంటే నాచ్ ఉంటుంది, దాంట్లో ఏంటి? స్లిప్పరీ హజార్డ్. వాటికి ఏమి ఇవ్వాలి? యాంటీ స్లిప్పరీ షూస్ అనేవి ఇస్తాం. సో ఫైన్. సో ఈ యాక్టివిటీస్ కూడా మనం చూస్తాం. రిపేర్స్ అయినా, క్లీనింగ్ అయినా. రిపేర్స్ ఏముంటాయి? మెయింటెనెన్స్ రిపేర్స్. ఒక ఫిక్స్డ్ గార్డ్స్ ఉన్నాయి అనుకోండి, గార్డ్ తీసి పక్కన పెడతారు. ఫిక్స్డ్ గార్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డ్స్ ఉంటాయి మిషనరీ. గార్డ్ తీసి పక్కన పెడతారు. పక్కన పెట్టినప్పుడు అది రొటీన్ జాబ్ కాదు, పక్కన పెట్టి అలా వదిలేస్తారు మర్చిపోతే. సో ఎంటాంగ్లిమెంట్ అనేది ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫైన్. ఏమైనా క్రష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏదైనా స్పెసిఫిక్ గా ఒక వర్క్ జరుగుతుంది, నాన్ రొటీన్ యాక్టివిటీ అంటే దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫైన్. అలా కూడా హజార్డ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. లుక్ ఎట్ ద యాక్సిడెంట్, ఇన్సిడెంట్, నియర్ మిస్ రికార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏమైనా కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు నార్మల్ గా ఆడిట్స్ అవుతున్నాయి అనుకోండి, మీరు ఎవరైనా ఫేస్ అయ్యలేదు తెలియదు, ఫస్ట్ ప్రీవియస్ యాక్సిడెంట్ రికార్డ్స్ అడుగుతారు, ఏమైనా ఉన్నాయా. ఓకే, అయ్యో ఏమైంది, ఫైన్, జస్ట్ వెయిట్. సో లుక్ ఎట్ ద యాక్సిడెంట్, ఇన్సిడెంట్ అండ్ నియర్ మిస్ రికార్డ్స్. ఓకే, ఇవి దేంట్లోకి వస్తాయి అంటే తెలుసా అంటే సేఫ్టీ స్టాటిస్టిక్స్ అంటారు. సేఫ్టీ స్టాటిస్టిక్స్ అంటే the numerical presentation or the comparisons of or the new quantitative analysis of number of accidents, incidents yearly.
ఓకే, బై గివింగ్ ఏ బ్రేకప్ ఆఫ్ మంత్లీ. ఓకే, ఈ ఇయర్ లో ఈ మంత్ ఇన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి, ఈ మంత్ లేకపోతే ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఇన్ని ఇలిమిస్లు జరిగినాయి, నెక్స్ట్ మంత్ ఇన్ని జరిగినాయి. అవన్నీ వాల్యూస్ ఉంటాయి కదా. అన్సేఫ్ యాక్షన్ ఎన్ని జరిగినాయి, అన్సేఫ్ కండిషన్ ఏం జరిగింది. ఓకే, సో అలాంటివన్నీ సేఫ్టీ స్టాటిస్టిక్స్ లోకి వస్తాయి. సో అలా కూడా మనం హజార్డ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఆ ప్రీవియస్ చూసాం అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది, ఆహా ఆ ప్లేస్ లో ఈ లొకేషన్ లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగింది, సో దీనికి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. Include people who work off-site either at home or on the job site, drives, teleworker within clients. Include people who work off-site. So it's a general point. Actually కొంతమంది మన ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి. I worked in Abu Dhabi for 2 years and Saudi for 1 year. అబుదాబిలో ఎలా ఉండేదంటే మాకు ఐలాండ్ ఉండేది, ఆ ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళాలి. ఓకే, అది ఆఫ్ సైట్ అనమాట. అది మా కంపెనీ వర్కే, కానీ ఒక ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి. సో అక్కడ కూడా మనం వీ హ్యావ్ టు కన్సిడర్ నా సేఫ్టీ అనేది, ఎవరైతే సేఫ్టీ రిప్రజెంటేటివ్ ఉంటాడో, లేకపోతే హెడ్ ఉంటాడో, ఎంప్లాయర్ ఉంటాడో, నా సేఫ్టీ కూడా వాడు ఈ షుడ్ బి బాదరింగ్ ఉంటుంది. నేను ఆన్ సైట్ లో లేను, మా కంపెనీ సైట్ లో లేను, వేరే సైట్ లో ఉన్న సంబంధం లేదా అనడానికి లేదు. సో అది కూడా మనం అదంతా ఐడెంటిఫై ఇన్ దట్ వే. ఓకే, look at the way the worker is organized or done. Okay, so how the worker is organized. So the worker is organized like okay, just include experienced people doing the work. ఒక పర్టికులర్ ప్లేస్ లో వర్క్ జరుగుతుంది అనుకోండి. ఓకే, you will see like who are the people involved. Okay, for example మీకు ఒక ప్లేస్కి వెళ్ళారు, ఒక కంపెనీకి వెళ్ళారు, you will come to know what are the different kinds of people, who are elder people, who are experienced people, who are new to work. ఎందుకంటే న్యూ టు వర్క్ అని ఎందుకు ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, ఇలా కూడా ఎలా హజార్డ్స్ ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఇఫ్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ డ్యూ టు ఇంప్రాపర్ ట్రైనింగ్స్. ఓకే, బిహేవియరల్ ఇష్యూస్. నేను సీనియర్ని, నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నా, నాకు ఏం అవ్వదు, ఇది వన్ ఆఫ్ ద థింగ్. కొత్తగా వచ్చిన అబ్బాయికి సీనియర్స్ సరిగా చెప్పరు, నాలెడ్జ్ షేర్ చేయరు. ఈ సెకండ్ థింగ్, ఈగో మ్యాటర్స్. నాకు అన్నీ వచ్చేసు, నేను కొత్తగా వచ్చాను, మళ్ళీ నాకు ఎవరినైనా ఏమైనా అడిగితే నాకు రాదనుకుంటారు, నాకు వచ్చిన దాంట్లోనే చేసేస్తాను. ఇది వన్ ఆఫ్ ద థింగ్ విచ్ కెన్ లీడ్ టు రిస్క్. ఓకే, ఇది కూడా అదే ఇంప్రాపర్ ట్రైనింగ్ లేకపోతే ఇంప్రాపర్ సూపర్విజన్ ఉందనుకో హజార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర సింగిల్ గా వదిలేసి ఎక్స్పీరియన్స్ పీపుల్ వెళ్ళిపోయాడు, ఒకడే ఉన్నాడు, అది హజార్డ్. అది ఓకే కదా, దట్ ఈస్ అన్ హజార్డ్ బికాస్ he may not know the process, anything can go wrong, that's a hazard. Fine, look at the foreseeable unusual conditions, for example possible impact on hazard control procedures and that may unavailable in an emergency situation. Foreseeable అంటే ఏంటి, ఇప్పుడు మనకు కనిపిస్తాం కాకుండా రేపు పొద్దున ఏం జరగచ్చు. ఓకే, what can happen if it is left unattended or if it is continued in that way, that is a foreseeable unusual conditions. Okay, determine whether the product, mission or equipment can be intentionally or unintentionally changed. Change అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అక్కడ, సేఫ్టీ గార్డ్ దట్ కెన్ బి రిమూవ్డ్, ఇందాక చెప్పాను. అన్ఇంటెన్షనల్లీ చేంజ్ అంటే ఏంటి, అనుకోకుండా. ఇంటెన్షనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్షనల్ గా మనం తీసి పెట్టాం కానీ మళ్ళీ తిరిగి పెట్టలేదు, దట్ కమ్స్ అండర్ అన్ఇంటెన్షనల్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ సింపుల్ అన్ఇంటెన్షనల్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, గార్డ్ తీసి పెట్టడం అది ఇంటెన్షనల్. అన్ఇంటెన్షనల్ అంటే బోల్ట్ లూజ్ అయ్యి ఉన్నాయి, ఓకే, మనం వెహికల్ మీద వెళ్ళడం లేకపోతే అక్కడ దాని మీద బేస్ అయ్యి ఎలా ఉండడం చేసాం అనుకోండి, ఆ బోల్ట్ లూజ్ అయ్యి ఇట్ విల్ క్రియేట్ అన్ హజార్డ్, దట్ ఈస్ అన్ఇంటెన్షనల్లీ చేంజ్డ్. ఓకే, నాట్ ఓన్లీ మిషనరీ, ఇంక మీరు ఇదేంటైనా రిలేట్ చేసుకోవచ్చు. సో ఇది టెంప్లెట్. ఇక్కడ ప్రయారిటీ అండ్ కంట్రోల్ ఉందని చూసారా రైట్ సైడ్, అది పక్కన ఉంచండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే టాస్క్ అని ఉంది చూసారా, టాస్క్ డెలివరింగ్ ప్రోడక్ట్ టు కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాస్క్ లో మీరు హాట్ వర్క్ పెట్టుకోండి. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం.
హజార్డ్ ఏంటి? డ్రైవర్స్ వర్క్ అలోన్. డ్రైవర్స్ హ్యావ్ టు, హజార్డ్ చూడండి, హ్యావ్ టు అకేషనల్లీ వర్క్ లాంగ్ అవర్స్. వర్క్ అలోన్ అంటే ఏంటి? ఎందుకు వర్క్ అలోన్ హజార్డ్ లో రాశాడు? లోన్ వర్కింగ్ ఇస్ ఎ హజార్డ్ బికాస్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు హిమ్ నో వన్ విల్ రెస్పాండ్. అందుకే బడ్డీ సిస్టమ్ అంటారు. బడ్డీ సిస్టమ్ అంటే ఏంటి? ఇద్దరు కలిపి వర్క్ చేయాలి. ఎస్పెషల్లీ కన్ఫైన్ స్పేస్ ఎవరైనా పర్మిట్ సైన్ చేస్తున్నారంటే, ఎవరైనా కన్ఫైన్ స్పేస్ పర్మిట్స్ రివ్యూ చేస్తున్నారంటే మీరు బడ్డీ సిస్టమ్ అనేది ఉండలేదో ఎన్ష్యూర్ చేసుకోవాలి. కన్ఫైన్ స్పేస్ లో లోన్ వర్కింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. డ్రైవర్స్ హ్యావ్ టు అకేషనలీ వర్క్ లాంగ్ అవర్స్ అంటే లాంగ్ అవర్స్ ఎందుకు హజార్డ్ లోకి రాసాం? ఎవరైనా చెప్పగలరా? బికాస్ లాంగ్ అవర్స్ లీడ్ టు ఫ్యాటీగ్. లాంగ్ అవర్స్ వల్ల ఇప్పుడు మీరు కంటిన్యూస్ గా ఒక 9 అవర్స్ నిల్చున్నారు అంటే 8 అవర్స్ ఎందుకు జాబ్ చేస్తారు? 10 అవర్స్ ఎందుకు జాబ్ చేస్తారు? 11 అవర్స్ 12 అవర్స్ చేస్తారు. కానీ ఎందుకంటే ఒక పర్సన్ 8 అవర్స్ కంటిన్యూస్ గా వర్క్ లో కూర్చున్నాడంటే తర్వాత ఆ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ వల్ల 100% ఆఫ్ ఎఫిషియన్సీ పెట్టలేరు. రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. రాంగ్ డెసిషన్ వల్ల ఏమైనా అవ్వచ్చు. ఓకే, లైక్ ఎల్జీ పాలిమర్స్ వైజాగ్ డేంజర్. ఆ రాంగ్ డెసిషన్ లో ఆ లీక్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక జీప్ లోంచి బయటకు వచ్చి మొత్తం అంతా వాళ్ళు అలర్ట్ చేసి ఉంటే చాలా మంది బతికేవారు. వాళ్ళు ఏంటి డెసిషన్ అక్కడ చెప్పలేదు, అంతే, బయటకి ఎవరు రాలేదు. సో ఇట్ కెన్ బి హ్యాపన్. డ్రైవర్స్ ఆర్ ఆఫర్ ఇన్ వెరీ కంజెస్టెడ్ ట్రాఫిక్ లో ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ కొలిజన్. ఓకే, రిస్క్ అనేది కూడా పక్కన రాసారు చూసారా? రిస్క్ ఫస్ట్ హజార్డ్స్ చెప్తున్నారు, పక్కన రిస్క్ రాసారు చూసారా? దిస్ కెన్ బి రిస్క్. డ్రైవర్స్ హ్యావ్ టు లిఫ్ట్ బాక్సెస్ వెన్ డెలివరింగ్ ప్రోడక్ట్స్. ఇంజరీ ఆర్ టు బ్యాక్. ఇది ఎర్గనామికల్ ఇష్యూస్. ఎర్గనామిక్స్ అంటే ఏంటి? ఎవరైనా తెలుసా? ఎర్గనామిక్ ఇష్యూస్ అంటే మన భంగిమ సరిగ్గా ఎర్గనామిక్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను టేబుల్ మీద. ఈ టేబుల్ అనేది the ergonomics is a process in which the person should be comfortably with his workstation in order to make himself to adjust with the workstation. అంటే ఒక వర్క్ స్టేషన్ ఉంది, లేకపోతే ఏమైనా పొజిషన్ ఉంది, పోస్టర్ ఉంది, ఒక మీ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ కిందకి పైకి ఉంది అనుకోండి, ఓకే కిందకి ఉంది కదా అని మనం దానికి తగ్గట్టు కూర్చుని కాదు. దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ఫైన్. సో అది మన లెవెల్కి అడ్జస్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటి? డ్రైవర్స్ హ్యావ్ టు లిఫ్ట్ బాక్స్ వెన్ డెలివరింగ్ ప్రోడక్ట్. ఇది వన్ ఆఫ్ ద రిస్క్. దీనికి కంట్రోల్ మెజర్స్ చెప్పాలి. 4 minutes ఉంది, ఎలా క్లాస్ అని ఇవ్వద్దు. ఫస్ట్ దానికి కంట్రోల్ మెజర్స్ ఏమై ఉంటాయి? డ్రైవర్స్ వర్క్ ఎలోన్ అంటే దానికి కంట్రోల్ మెజర్స్ ఏం చేస్తారు? దానికి రిస్క్ రాయొచ్చు, రిస్క్ మన నెంబర్స్ ఇవ్వచ్చు. పోన్లే, ప్రయారిటీ దేనికి ఇస్తారు దీంట్లో? ఒక్కసారి కంట్రోల్ మెజర్ పక్కన పెట్టండి. ఈ 4 ప్రయారిటీ దేనికి ఎక్కువ రిస్క్ ఉంది? ఎవరైనా చెప్పగలరా? 4th one సార్. ఓకే, ఎందుకు? వెయిట్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది. మరి లాంగ్ అవర్స్ వర్క్ చేయడం వల్ల ఫ్యాటీగ్ వస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. ఛాన్సెస్ ఎక్కువ దీని వల్ల ఉన్నాయి కదా. ఓకే, గుడ్. ఇంకా సెకండ్. ఓకే, దట్స్ ఫైన్. సో మన ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ నేమ్, పేరేంటి? said that Venkata. Okay, so if we are ఇప్పుడు సెకండ్ ఇది ఉంది అనుకో, డ్రైవర్స్ హ్యావ్ టు అకేషనల్లీ వర్క్ లాంగ్ అవర్స్ అని అన్నాను అనుకోండి. లాంగ్ అవర్స్ అంటే ఇక్కడ ఏంటి? డ్రైవర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏం డ్రైవ్ చేస్తారు? ఎక్విప్మెంటో లేకపోతే మనకి లారీయో ఏదో. సో లాంగ్ అవర్స్ డ్రైవ్ చేయడం వల్ల మనకి ఏంటి రిస్క్ ఉంటుంది? రోడ్డు మీద వెళ్తారు. ఓకే, హీ మే సమ్ అదర్స్ లైఫ్ మే బి at risk. Okay, if something goes wrong, fatality డైరెక్ట్ గా, ఇంకేం ఆప్షన్ లేదు. ఇలా కళ్ళు మూసుకున్నాడంటే fatality. ఓకే, కమింగ్ టు ద పాయింట్ వేర్ అదర్ పర్సన్ సెడ్ నో బ్యాక్ ఇంజరీస్ అవుతాయి అవ్వ అనట్లేదు. బట్ బ్యాక్ ఇంజరీస్ అనేవి ఇవాళ ఎత్తే ఇవాళ అయిపోదు. ఓకే, కన్సిస్టెంట్ పీరియడ్ ఆఫ్ టైం ఎత్తితే, కన్సిస్టెంట్ పీరియడ్ ఒక 1 year ఇంప్రాపర్ పోస్చర్ చేసి ఎత్తాడు అనుకోండి, గ్రాడ్యువల్ గా మనకి బ్యాక్ ఇంజరీస్ అనేవి వస్తాయి. ఓకే, టైప్ ఆఫ్ లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ దేనికైతే
ఫ్యాటాలిటీ యొక్క రీజన్ ఎక్కువ ఉందో విల్ గో దానికి నేను ఇస్తాను. ఓకే, డ్రైవర్స్ హ్యావ్ టు వర్క్ అకేషనల్లీ అండ్ లాంగ్ అవర్స్. ఎప్పుడైతే డ్రైవర్స్ ఎక్కువ లాంగ్ అవర్స్ చేస్తున్నారో వాళ్ళకి నిద్రపోయే అవకాశాలు ఉంటే వాళ్ళ లైఫ్ డేంజర్ లో ఉంటుంది. ప్లస్ లారీ కూడా ఏదైనా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే, ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్స్ అయ్యి ఉంటే కింద వేరే లైఫ్స్ కూడా ఎండేంజర్ లో ఉంటాయి. సో దానికి ఎక్కువ ప్రయారిటీ అయితే నేను ఇస్తాను. ఓకే, వాట్ ద పర్సన్ ఈజ్ సెడ్ ఈజ్ ఆల్సో రైట్, బట్ దీనికి ప్రయారిటీ ఎప్పుడు ఇస్తామంటే ఒక డ్రైవర్స్ వర్కింగ్ లాంగ్ అవర్స్ లేదనుకో వీ కెన్ గివ్ ప్రయారిటీ టు హిమ్. సో లోన్ వర్కింగ్ కూడా సెకండ్ ప్రయారిటీకి ఇవ్వచ్చు. లోన్ వర్కింగ్ ఎందుకు, హెల్ప్ ఉండదు. ఓకే, దేనికైతే ప్రయారిటీ మనం ఎలా చేస్తామంటే ఒకవేళ ఏమైనా తేడా అయింది అనుకోండి, దేనికి ఎక్కువ సివియారిటీ ఉంటుంది దానికి మనం ప్రయారిటీ ఇస్తాం. ఓకే, ఫస్ట్ డ్రైవర్స్ హ్యావ్ టు అకేషనల్లీ వర్క్ లాంగ్ అవర్స్ ఫస్ట్ ప్రయారిటీ, డ్రైవర్స్ వర్కింగ్ అలోన్ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ వన్ లిఫ్టింగ్ హెవీ లోడ్స్ అండ్ కంజెస్టెడ్ ట్రాక్. ఓకే ఫైన్. సో you can go from that side otherwise. Fine. Assessment, how a risk assessment is being done. Okay, assessment should be done by, fine, ఇక్కడ 1 minute ఉంది. ఒకసారి మీరు నెక్స్ట్ స్లైడ్స్ కూడా అన్ని మాక్సిమం నేను డిస్కస్ చేసిన టాపిక్సే. ఒకసారి మీకు ఏదైతే వర్డ్ డాక్యుమెంట్ పంపించిన చూడండి. మనం ఇది డిస్కస్ చేసి కొంతవరకు మీకు అర్థమైంది కదా.